డార్లింగ్ అన్నా ఉత్తిగా కెమెరా బంద్ చేసినప్పుడు ఈ మాట చెప్తా. ఈరోజు ఎంత ముద్దుగా తెలుసా. ఇది ఎవరికి ఇష్టం? దేవుని మీద అంటే చెప్పేయాల, డైరెక్ట్ కెమెరాలో చెప్పు. ఇది ఎవరికి ఇష్టం? నాకు కోయట్ అన్నప్పుడల్లా భయం అయితే, అరే అమ్మ ఇంత మంచి అందమైన అమ్మాయిని కాపాడుకోలేక. దీంట్లో కరెంట్ ఏడు ఉంది? చూపి మరి, కరెంటు చూపి. ఇది కూడా అంతే. అంటే దేవుడు కానీ దేవత కానీ ప్రత్యక్షం అయితే చూడలేము అని. సో నాకు అట్లా ఉంటది, కొన్ని సార్లు చూడలేను నేను. అంటే దేవతలా రెడీ అయ్యాను. ఇచ్చిన గిఫ్ట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ తప్పుగా అనుకుంటారు. ఇంకో ఇట్లా చేతికి పెట్టుకుంటా. పింక్ లైట్ అంటే ఇలా డాడీ అవన్నీ ఉంటాయి. నమ్ముతారా మీరు? నమ్ముతారా? నమ్మలేక నన్ను గిచ్చుకుంటున్నా. తెలిసిందే. ఇది ఎవరిదో హార్ట్ వేసి పంపించింది. ఎప్పుడెప్పుడు కొట్టిపడేద్దామా అని గ్లౌజులు వేసుకుంటున్నా. అర్థమైందా? సో నన్ను కొట్టి పడేద్దామా మరి? తప్పదింక భరించవే నా బంగారం బుజ్జి అది కేక్ కాదు అంటే, అది దాంట్లో నాకు ఒక మంచి ఇష్టమైన థింగ్ ఉండే. అవుతుంది. నేను హర్షకి గిఫ్ట్స్ ఇచ్చిన అనమాట. హర్ష నాకు ఒక్క గిఫ్ట్ గురించి కూడా చెప్పలే. నేను గిఫ్ట్ కాదు గిఫ్ట్స్ ఇచ్చిన. ఒక్క గిఫ్ట్ ఎట్లుంది, ఏముంది, ఒక ఫోన్ చేయాలి, ఒక కంప్యూటర్ చేయాలి, మళ్ళీ అవే పాత పనులు చేస్తుండు. నేను ఏం చేయాలి ఇప్పుడు? మీరేమో అర్థం చేసుకోరు గైజ్. నన్ను ఇప్పుడు నేను చూపిస్తా, నేను అడిగి చూపిస్తా, లైవ్ చూపిస్తా అనుకుంటూ. సార్ ఎంతో బిజీ ఉన్నాడు తెలుసా, ఫోన్ మాట్లాడుతురు. మాట్లాడుతూ మనం కొంచెం డిస్టర్బ్ చేద్దాం. 3 రోజులు గిఫ్ట్లు ఏం ఓపెన్ చేసిండు, ఏం చేయలేదు, ఏం నాకు తెలియదు అసలు. నాకేం అర్థమైతలేదు, ఏం చెప్తలేడు. హలో ఏంది? ఇంపార్టెంట్ కాల్. నేను ఇంపార్టెంట్ కాల్ ఒక్కటి చెప్పేసి వెళ్ళిపోతా. నేనా కాలా? ఫస్ట్ ఏమైంది? నీ బర్త్డే ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు. నేను నీకు గిఫ్ట్ ఇచ్చిన. అట్లా కట్ చేయొద్దు, చెప్తా మళ్ళీ చేస్తా. ఫోన్ చేస్తారు కట్ అయితే ఇక్కడి అన్న. అరే అలా చెప్పాలి, అట్లా సడన్ గా కట్ అయిన తర్వాత. హలో ప్లీజ్ మళ్ళీ ఫోన్ చేయకండి, ఒక 10 మినిట్స్ తర్వాత చేస్తారు. ఏం తమాషా? నీకు తమాషా అవుతుంది. ఏంది? ఏం కావాలి నీకు? ఏం కావాలి? ఏంది చెప్పు. నేను చెప్తా. ఆయన మాకు నేను ఏం కావాలి నీకు? సరే చెప్పు. ఏంది చెప్పు. నేను నీ బర్త్డే ఎన్ని రోజులు అవుతుంది? 3 days. 3 రోజులు అయింది. నేను నీకు గిఫ్ట్ ఇచ్చిన. ఏమి ఇచ్చిన చూసినా? ఫోన్లు చేస్తుర్రు. అరే ఇంపార్టెంట్ కాల్ అండి, కట్ చేయి. ఇక్కడి ఒక్కసారి అన్న, ఒక్కసారి నేను చెప్తా అన్న. 1 నిమిషంలో ఫోన్ చేస్తా అని చెప్తా. వేరే అన్న వాళ్ళు అన్న నాకన్నా డార్లింగ్ అన్నా ఉత్తిగా అన్న ఒక్క 2 నిమిషాలు నేను కాల్ చేస్తున్నా. ఇక్కడ కొంతమంది రాక్షసి, అందాల రాక్షసి అన్న. రాక్షసి అన్ననే, అందాల రాక్షసి అన్న. సరే ఇప్పుడు ఏం కావాలి చెప్పు. నేను నీకు గిఫ్ట్ ఇచ్చిన. 3 ఇచ్చిన. ఒక 10-15 రోజులు. 10 సారీ నాకు కొంచెం టెన్షన్ లో నాకు మాటలు వచ్చలే. ప్లీజ్ సరే ఒక 10-15 ఇచ్చిన. మాట్లాడుకుంటా కూర్చొని ఇంత మంచి రెడీ టెన్షన్ చెప్పు. ఏమి ఇచ్చిన? ఒక 10-15 ఇచ్చిన. ఒక్కటి చెప్పు. 10-15 కాదు, ఒక్కటి చెప్పండి. ఒక్కటి. అవునేంది ఇచ్చినావు? ఏమి ఇచ్చినా? ఇంకో ఇచ్చిన ప్రేమని గుర్తు పెట్టుకునే అది లేదు నాకు. డైరెక్ట్ ఎట్లా అంటే మాటలు వస్తలేవు నాకు.
అందరిలోనూ ఉంది సంథింగ్. ఇచ్చిన ప్రేమ గుర్తు. ప్లీజ్ ప్లీజ్ వదిలేదు నాకు, నేను వేరే టెన్షన్ లో ఉన్నా. చెప్పు ఇచ్చిన సరే చెప్పు. చంపాలాడుతానని చెప్తున్నా. బర్త్డే అయిపోయింది, ఇప్పుడు గలీగా కొడతా ఇంకా. పట్టే రోజే కొట్టిర్రు ఇంత కూడా సరే సరే సరే. ఇప్పుడు ఏం కావాలి నీకు? పిల్లలు చూస్తుర్రు, పిల్లలు ఆడుకోరు, చూసుకుంటారు మన దగ్గరికి పిల్లలు చూసి. అరే పిల్లలు పిల్లలు మన దగ్గర అంటే ఇప్పుడు ఒకరిని అట్లా లోయలా చూసి నూకేసి చూడు, అట్లా నన్ను ఇంకా నూకేస్తే మనం ప్లాన్ చేస్తున్నాయి, ప్లాన్ చేస్తున్నాయి. చెప్పా హోటల్ ఎట్లా కూర్చుంటుంది ఇద్దరు ఎంత వేస్ట్ వాడు అంతా మంచిగా చూసుకుంటే సూపర్ చూసుకుంటుంది అన్న. చాలా ఏం కావాలి ఏం కావాలి? ఇగో నాకు ఏదైనా లైక్ తీసుకున్న తర్వాత గుర్తు చెప్పడాలు అవి ఇష్టం ఉండదు నాకు. మనసుతో నేను గుర్తు పెట్టుకుంటా, మనుషులు ఉంటాయి అంతే. ఒకటి ఉంటుంది చూడు ఇట్లా, ఇదేది అరే చెప్తాడక్క ఓని అట్లా చేయకు, చెప్తాడక్క. ఈ డైలాగ్ కోసం ఏడు దాకా వచ్చు ఇట్లా. సరే ఇప్పుడు నీకు ఏం కావాలా? తీసుకున్నది ఏంది? అది చూపి ఇది చూపి అంటున్నావు కదా, ఏంది? ఏం వైర్? దీంట్లో కరెంట్ ఏడు ఉంది చూపి, మరి కరెంటు చూపి. ఇది కూడా అంతే. ఏమనుకుంటావు? ఆగు ఆగు. ఏంది ఏంది? రోడ్డు మీద చేయొద్దు, నాలా మాట్లాడు, నువ్వు మాట్లాడు అంతే. మా 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 ఏవైతే ఉంటాయి కొన్ని స్టేట్మెంట్స్ అవన్నీ చిల్లరే, మేము చిల్లర. చూసినా రెండు చెప్పు కదా, నేను వెళ్ళిపోతే ఇంటికి ప్లీజ్. నాకు టైం అవుతుంది, అని చదువుకొని ఇస్తలేనా? టైం అవుతుంది చెప్పు. రెండు అంత పెద్ద 15-20 ఇచ్చినప్పుడు అంత పెద్ద ఎందుకు మధ్యలో? సరే ఇప్పుడు ఏంది? ఇంకో దగ్గర ఉండి నేను అన్ని చూసినా, మీకు కూడా అన్ని చూపిస్తా కదా. చాలా నేను చూపిస్తా. అది కాదు అంటే కెమెరా అని కాదు, కావాలంటే కెమెరా బంద్ చేయి. కెమెరా బంద్ చేసినప్పుడు ఈ మాట చెప్తా. ఎంత ముద్దుగా తెలుసా? నమస్తే. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా? మర్చిపోయినా ఒక్క నిమిషం ఆగు. పోతలేదు అందం, తుడిచినా కూడా నాకు. ఇగో నిజం చెప్తున్నా, అంటే ఇన్ని రోజులు మేము కొట్లాటలలో ఉన్నాం కాబట్టి చెప్పలేదు. ఇక నిన్న అన్న కలిపేసిండు మమ్మల్ని. నాకు చాలా హ్యాపీగా ఉండే ఎప్పుడెప్పుడు కలిసిపోవాలా అని, కానీ అన్న కలిపిండు చూడు. నిజంగా అంటే ఈ రోజు నువ్వు ఇంటికి పోయినాక ఒక 3 సార్లు డిస్సి తీసుకోవాలి. దాంట్లో నావే 2 ఉంటాయి, ఎందుకంటే ఎంత ఎంత అందంగా అసలు. ఏంది? అరే గిఫ్ట్ ఇంకో ఒక మాట చెప్పు. గిఫ్ట్స్ ఇచ్చి చెప్పుకుంటారా ఏమి ఇచ్చినా? నేను చూడలేను. ఇంకో ఇప్పుడు అంటారు చూడు, అంటే దేవుడు గాని దేవత గాని ప్రత్యక్షం అయితే చూడలేము అని. సో నాకు అట్లా ఉంటది, కొన్ని సార్లు చూడలేను నేను. అంటే దేవతలాగా రెడీ అయ్యాను. రెడీ కా నేను అదే చెప్తున్నా. రెడీ కాకుండానే నువ్వు ఇంత అందంగా ఉంటే ఇక నువ్వు రెడీ అయినావు అంటే మన ఉందా? ఇక స్టార్ట్ అవ్వ. చూసినా కొన్ని సార్లు ఓవర్ కండిషనల్ అంటే అన్కండిషనల్ గా ఎక్కువ అదే మాట్లాడితేలే స్టార్ట్ చేసిండు, యాక్టింగ్ చేస్తురు, అది ఉంటది. ఏం చెప్తాం మనం అని చెప్పొద్దు. కానీ ఈమెకి సరే సరే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, నాకు ఆన్సర్. ఇది ఎవరికి ఇష్టం? దేవుని మీద అంటే చెప్పేయాలా? డైరెక్ట్ కెమెరాలో చెప్పు. ఇది ఎవరికి ఇష్టం? ఇట్లాంటి కమ్మాలంటే నాకు ఇష్టం. బొట్టు, ఆ జుట్టు, ఆ కట్టు మొత్తం చూసినావా? సో సరే ఏంది? సరే సరే ఇప్పటి వరకు ఈమె నా బర్త్డేకి ఏమి ఇచ్చింది, చూపించలే కదా. ఇప్పుడు నేను చూపిస్తా. సరే ఇప్పుడు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చింది, ఆ గిఫ్ట్స్ నేను చూపించుకోలే, కానీ ఇప్పుడు మీకు చూపిస్తా.
ఇప్పుడు నేను చూపిస్తాను నువ్వు ఏమేమి ఇచ్చినావు నాకు ఒక 2-3 కళ్ళతో నువ్వు గుర్తున్నాయి. చూసినావా లేదా? ఇగో నాకు నువ్వు చూసినావా ఇగో లేదా? ఒకటి చెప్తున్నా ఒకటి ఫోటోలు నేను ఉన్నాయి చెప్తావు. ఫోటోలు నువ్వు పెట్టినా అట్లనే ఉన్నాయి ఇగో ఫోటోలు ఉన్నాయి అవి ఒకటి తెలుసు నాకు. ఇప్పుడు నేను చూపిస్తా ఒక్కొక్క గిఫ్ట్ చూస్తలే ఇంకోటి చెప్పు, పరిశాన్ అయిపోతారు మీరు. అబ్బా, ఇంకోటి చెప్పు. ఏంది? పరేషాన్ అయితే నీకు గుర్తుంటుంది, నీకు గుర్తులేదు. ఏంది ఒక్క గిఫ్ట్ చెప్పు, నీకు గుర్తులే. చూపిస్తాను అనుకుంటున్నా, నాకు చెప్పు. అరే ఇంకో సరే ఆగండి guys, ఇంకో నా కోసం ఇది ఇంకొంచెం చూడు ఈ వీడియో. నేను ప్రతి గిఫ్ట్ చూపిస్తా అసలు ఆ గిఫ్ట్ ఏంది దాంట్లో ఏమున్నాయి అది నేను ఇప్పుడు చూపించి మాట్లాడాలి. నాకు చెప్పు ఒకటి. ఇప్పుడు నా కోపం వస్తుంది. మస్తు మాట్లాడనా 15-20 ఎందుకు గుర్తుంది? అది కూడా నేను ఇచ్చిన ఇట్లా ఒక్కటే సార్ కాబట్టి కొన్ని ఉన్నాయని తెలుసు అట్లా, కానీ లేమన్నా తెలియదు నీకు, నాకు తెలుసు నీకు తెలియదు. ఇప్పుడు నీకు ఫైనల్ ఏం కావాలా? నా కోసం ఒక 5 minutes వీడియో ఇట్లనే ఇక్కడి నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను పోయేసి నేను పర్సనల్ గా ఒక్కొక్కటి చూపిస్తాను నీకు. నువ్వు ఒక్కటి ఇప్పుడు చూపిస్తావు. నీ బర్త్డే ఎన్ని రోజులు అవుతుంది? 3 days. నాకు నిన్న కోపం చూపిద్దామన్నా వస్తలేదు కోపం ఈ రోజు. అంత అందంగా ఉన్నావు. ఎందుకు వస్తుంది? నీ తప్పు పెట్టుకోని నా మీద కోపం. అంత అందంగా ఉన్నావు అంటున్నా. ఓవర్ యాక్షన్ చేయకు. అందంలో కూడా ఇంత అందంగా ఉంటారు అంటే సారీ కోపంలో కూడా ఇంత అందంగా ఉంటారు అని నాకు నేను చెప్తున్నా మస్తు అవుతుంది. నాకు గిఫ్ట్ చెప్పు అన్నా. మస్తు ఏం కాలేదు పట్టుకో. ఒక్క గిఫ్ట్ చెప్పు. సో అంటే ఫోటోలో చాలా రోజులతో అంటే తప్ప ఇంకో గిఫ్ట్ చెప్పు ఫస్ట్. ఏమన్నా డిస్ట్ ఉన్నా నాకు పెట్టండి మాకు పెట్టకండి, ఎందుకంటే నేను ఖరాబ్ అయిపోయినా పర్లేదు కానీ ఈమె ఖరాబ్ కావద్దు, ఈమె అట్లనే ఉండాలని చెప్పేసి నా ఆశ, నా కోరిక, మై డ్రీమ్. ఇట్ విల్ కమ్ ట్రూ. ఫస్ట్ యు గివ్ మీ ది ఆన్సర్. ఏంది ఏం ఇంకో గిఫ్ట్ కాలేజ్ పోయినా ఈరోజు? పోయేసి వచ్చినా. అంటే మీ కాలేజ్ లో ఇదే నేర్పిస్తుర్రా? అంటే పోయి ఒక ఫోన్లు ఇంపార్టెంట్ కాల్స్ మాట్లాడటం ఇదే డిసిప్లిన్ ఇది? ఇదే మేనర్స్ నీది? చెప్పు, ఇదా నీ సివిక్ సెన్స్? ఇదా చెప్పు. నీకు నాకు చెప్పకుండా ఇదా నీ కాలేజ్ లో నేర్పించేది? కాలేజ్ అవ్వగానే వెళ్ళేసి ఫోన్లు గుంజుకోవాలా, ఇంపార్టెంట్ కాల్స్ కట్ చేసేయాలా, కొట్లాడాలా, కొట్టాలి, ఇట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలని నేర్పిస్తురా? చెప్పు. కానీ నేను కాలేజ్ పోయినప్పుడల్లా నాకు భయం అవుతుంది తెలుసా. అంటే లైక్ ఎట్లా అంటే అది అంటే మీది కోయటా? నాకు కోయట్ అన్నప్పుడల్లా భయం అవుతుంది. అరే అమ్మ ఇంత మంచి అందమైన అమ్మాయిని కాపాడుకోలేక. కరెక్టే కదా, కొన్ని ఉంటాయి కదా. సో సో ఇప్పుడైతే నేను సరే నేను చూడలే, ఓకే ఒప్పుకుంటా, కానీ ఇప్పుడు నేను మీకు చూపిస్తా. సరే ఒక్క నిమిషం గిఫ్ట్ షోర్ సరే ఒక్క నిమిషం ఆగు. గిఫ్ట్ షోర్ అని ఇప్పించి దగ్గరుండి అన్ని చింపి చూపించుకుంటారా? లేకపోతే నువ్వు లేవని చూడలే నేను అదో నీ ముందు ఓపెన్ చేయాలని ఒక ఆశ ఉండే. నమ్మద్దండి అమ్మా, వదిలమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఎందుకు ఓపెన్ చేయలేదంటే ఇప్పుడు నేను స్నానం చేయలేదు. ఇప్పుడు స్నానంకి దీనికి సంబంధం ఏముందంటే ఇప్పుడు ఈమె చేతితో ఇచ్చిందంటే అది పవిత్రమైన గిఫ్ట్స్ ఉంటాయి. సో స్నానం చేసి ఓపెన్ చేస్తే హ్యాపీగా ఉంటుంది అని చెప్పి. సో నిన్ను చూసినా నేను ఎంత ఏ లెవెల్లో ట్రీట్ చేస్తున్నా, నిన్నే కాదు నువ్వు ఇచ్చిన గిఫ్ట్లను కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఒక బెస్ట్ అకేషన్, ఎందుకంటే ఈమె రావడము, చాలా రోజుల తర్వాత మంచిగా మాట్లాడటము, మంచిగా కనిపించడము. అయితే ఇది చాలా మంచి ఏమంటారు ఒక అకేషన్ లాగా అనిపిస్తుంది నాకు. ఎందుకో పండగ అనిపిస్తుంది. అంటే పండగలు కొన్ని ఇంకా లేవు, చాలా టైం పడుతుంది రానికి, కానీ నాకైతే ఈ రోజే పండగ అనిపిస్తుంది. ఈ పండగనే నేను ఇప్పుడు చూడలే అని ఓపెన్ గా చెప్తున్నా గైస్. ఈమె ముందు చూడాలి, మేము పక్కన పెట్టుకొని చూడాలా. ఇప్పుడు మేము తీసుకొని చూపిస్తాను. ఎప్పటికీ వేస్ట్ కాదు, ఏది వేస్ట్ కాదు, రైట్ టైం ఉన్నప్పుడే వాడాలి. దా చూపిస్తా. నువ్వు ఇప్పుడు కెమెరా పెట్టే డైరెక్ట్ మా ఇంట్లోకి పోయినా ఆన్ చేస్తా, నేను చూపిస్తా ఒక్కొక్క గిఫ్ట్. సరే మీ ఈ లెవెల్లో అదైతుంది కదా, ఒక్కొక్క గిఫ్ట్ ఎంత యూస్ఫుల్ ఎంత అది అనేసి నేను ఇప్పుడు చూపిస్తాను. పెట్టే నీ ముందే ఓపెన్ చేస్తున్నా డోరు. దాని మీద ఉండే నా టాబ్లెట్లు, నా ఆయుర్వేదిక్ సామాన్లు, నా బుక్స్ విక్స్ అన్ని పటా పడేసి ఇదంతా చెత్తకుండి వేసి, అంటే ఇది ఎట్లుందంటే ఒక సైడ్ చెత్తకుండి వేసేసి ఒక సైడ్ ఈమె ఇచ్చినాయి ఖాళీ ఈమె ఇచ్చినాయి. ఇంకో సరే నాకు ఇచ్చినాయి నా కోసమే ఇచ్చింది, ఓకే ఒప్పుకుంటా. అన్ని ఇంకో ఈ డబ్బాకి ఈ బుక్ ఓకే, దీనికి ఇంత స్పేస్ అవసరమా? ఇవన్నీ ఇట్లా పరిచి ఇజ్జత్ తీసలే. నేను లాజిక్ మాట్లాడుతున్నా మేడం. ఇప్పుడు ఈ ఇచ్చిన గిఫ్ట్స్ గురించి మాట్లాడదాం. దా ఫస్ట్ ఇదేం ఈ లిప్స్టిక్లు నాకు ఎందుకు?
ఇవెందుకు? చెప్తా ఈ రోజు ఒక రహస్యం లిప్స్టిక్ చెప్తా. ఇస్తారు నాకు ఒక్క నిమిషం. నన్ను ఏమనుకుంటున్నాను నువ్వు నన్ను చూడు. లిప్స్టిక్ ఇస్తారు నన్ను చూడు, నన్ను చూడు. ఏంది? నన్నే చూస్తాడు. ఆ. ఏం చేసి తెలుసా guys హర్ష, ఆ. నేను ఉంటే నా లిప్ బామ్ నన్ను ఉంటే అది అవి తీసుకొని పెట్టుకుంటాడు. ఇంకో ఎందుకు పెట్టుకోవాలి నా లిప్ బామ్? ఇది లిప్స్టిక్ లిప్ బామా? లిప్ బామ్. లిప్ బామ్ లిప్స్టిక్ లానే ఉంది. నేను లిప్స్టిక్ అనుకున్నా, సారీ. అంతా కాదు. ఆ, ఓకే. నా లిప్ బామ్ ఊకే దొంగతనం చేసుకుని చెప్పి ఆయనకు ఒక లిప్ బామ్ కొనిచ్చిన. ఎట్లా పెట్టుకుంటా నేను? తప్పుగా అనుకుంటారు. ఇంకో ఇట్లా చేతికి పెట్టి పెట్టుకుంటా. ఏమన్నా అయ్యండి, పింక్ ఆ. కలర్, పింక్ కలర్ ఏమవసరం నాకు. పింక్ లైట్ అంటే అంటే మీకే పింక్ మీకు రాసి ఇచ్చిండ దేవుడు. అవునా? నాకు సరే ఇది ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. ఇది ఏంది? పడేస్తుండు. అంటే నీది తొక్కల ముఖం రావే, నీ ముఖానికి ఇది పెట్టుకో. ఇది ఇది ఎందుకు నాకు చెప్పు. ఇది నేను చెప్తాను. చెప్పు. హర్షి ఊకే బయట తిరుగుతాడు కదా, ఇగో ఇట్లా ట్యాన్ అయిపోతాడు. ఒక్కొక్కసారి తెల్లగా కనిపిస్తాడు. ఎందుకు కనిపిస్తాడు తెలుసా? నేను స్పా చేస్తా కాబట్టి తెచ్చిన నేను జేనికే. సరే ఇది ఓకే, ఇది కూడా నాకు నచ్చింది. ఇదేం నేను పోరన్నా ఐస్ క్రీమ్ ఏవేమో అది చిన్న పోరన్నా ఇగో ఇగో చెప్తా. ఊకే ఆ మెన్న ఏం పెడతావు? నువ్వు చిన్న పిల్లల క్యూట్ ఉంటావు కదా, అందుకే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లా మాస్కే తెచ్చిన. అది కూడా మాస్కే. ఎందుకు చూసిర్రా ఎందుకు నవ్వు? ఎట్లా చేస్తుంది చూసారా? మీద మీద పడుతున్నాయి. ఏది చేసేది? వెనకాల ఏది చేసేది? జరుగు, జరుగు. చెప్తున్నా. సరే ఇది కూడా ఓకే. ఏంది ఇవన్నీ? ఇదేంది? ఇది ఎందుకు తెలుసా? మా హర్ష రాత్రంతా పడుకోడు. ఏం చేస్తాడో దేవుడికి తెలుసు. రాత్రంతా నువ్వు నేను ఫస్ట్ చెప్తా. ఈయన ఏం చేస్తాడో దేవుడికే తెలుసు. కళ్ళు చూడండి, ఆ డార్క్ సర్కిల్స్ ఏంది, అందుకే అది తెచ్చిన. సరే ఓకే, ఇది కూడా నాకు ఓకే. ఇదేంది అంటే నీకు జుట్టు లేదు రాబే? నీకు జుట్టు లేకున్నా నాకు నువ్వు అంటే ఎంత ఇష్టం తెలుసా? నువ్వు గుండె నాకు నువ్వే ఇష్టం, నువ్వు ఏదైనా నాకు నువ్వే ఇష్టం, గుర్తుపెట్టుకో. సో ఈ జెల్ ఇచ్చింది. సరే ఇవన్నీ మేము ముందు ఓపెన్ చేద్దామని ఆయన ఇంకొకటి అయిపోయింది. అన్ని పడే పడేస్తా. నా బెడ్ నేను అనుకున్న దాంట్లో చెత్తకుండి కాదు వెయ్యనికి. ఇంకో ఇది ఇదేంది? ఇది ఫేస్ స్క్రబ్. నేను నా జిందగీ నేను ఒకటి చెప్పాలా? నేను ఒక మాట చెప్తా, అంటే ఇది ఓపెన్ గా చెప్పేస్తున్నా. నేను ఇప్పటి వరకు స్నానం చేస్తేనే సబ్బు పెడతాను, ఈ ముఖం కడిగేటప్పుడు కూడా సబ్బు పెట్టుకోను. అట్లాంటిది నాకు ఈ క్రీమ్లు, ఈ ప్యాచ్ వర్క్స్, ఇవన్నీ నాకు ఒక ఎందుకు చెప్పు, ఒక మాట ఒక్క నిమిషం. ఎప్పుడెప్పుడు నీకు స్పా చేస్తాను అన్ని పెడతానా పెట్టానా? ఇది ఇంకో ఇది చిన్నపిల్లలు చిన్న పోరోళ్ళకి ఇస్తారు చూడు, చిన్న పోరోలు. దీంట్లో నా సగం టాబ్లెట్లు కూడా వాడి. సరే నా కోసం ఇచ్చింది, దీంట్లో ఏదో ఒకటి పెట్టుకుంటా, నేను పెట్టుకుంటా. సరే ఇగో ఇప్పుడు దీన్ని చెప్పురా ఇంటర్నెట్, చెప్పురా ఇంటర్నెట్. సేమ్ సఫరా అనుకుంటున్నా నాకు. ఇంకో ఇది ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అంట. డివైస్ టైప్. ఎందుకంటే అట్లా కలిసి మాట్లాడద్దు, కెమెరా ఉంది. ఇగో ఇది రింగ్. సో ఈ రింగ్ ఎందుకు పెడతారంటే దీంట్లో బీపీ, షుగర్ ఇవన్నీ తెలుస్తాయంట. సో ఇంత మంచి ఐడియా ఈమెకి రాలే, ఇలా డాడీ ఐడియా ఇది. సో ఇలా డాడీ చెప్పింది. నాకు ఇది ఎట్లా డౌట్ వచ్చింది తెలుసా? మొన్న అంకుల్ వచ్చేసి ఇది ఇది ఒకసారి చెక్ చేయండి నాకు ఇచ్చా. అంటే అక్కడ అర్థం కాదు ఏంటంటే నా సైజ్ తీసుకో, చూడు మంచిగా ఉంటుంది ఇదని తీసుకున్నా. ఇగో ఇట్లాంటి అఫీషియల్ వి ఇలా డాడీకే ఉంటాయి. ఈమె అంత దమాగలేదు. సైజ్ మా డాడీ నాకు వచ్చింది చూస్తాడు. ఇలా డాడీ ఓ అవన్నీ ఉంటాయి. నమ్ముతారా మీరు? నమ్ముతారా? నమ్మలేక నన్ను గిచ్చుకుంటున్నా. ఈ మధ్య డాడీ చెప్పిందంట, ఈ డాడీ టెస్ట్ చేసి, ఇక డాడీ ఎట్లా తెలుసా రాండమ్ గా అసలు ఇదేం తెలుసా అన్నాడు. అంకుల్ రింగ్ ఇట్లా పెట్టుకో ఒకసారి అన్నాడు. ఇది పెట్టుకోమంటాడు, పెట్టుకున్నా. సైజ్ కొంచెం వచ్చింది. సో మళ్ళీ రింగ్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇలా డాడీ ప్లాన్, ఇలా డాడీ ఫిక్స్. అంతే అంతే. నేను ఎప్పుడో చిన్నప్పుడు అవెంజర్స్ చూస్తుండే అంట, ఈమెకు సో చెప్పినా కదా, అది గుర్తు పెట్టుకుని నాకు అవెంజర్స్ కీచన్ వచ్చేది. హర్షి ఏం చేస్తుండే తెలుసా? నాకన్నా ఎక్కువ ప్రయారిటీ అవెంజర్స్ కి ఇచ్చి అది ఊకే చూస్తుండే, అంత ఇష్టం కదా అని తెచ్చిచ్చిన. ఇంకో తిరిగి ఎప్పుడు చెమటలోనే ఉంటావు రాబే, ఇంకో డియోలు కొట్టుకోవాలని చెప్పి. హర్షకి బర్గర్ అంటే చాలా ఇష్టం. ఇగో దీంట్లో ఒకటి తీసుకుని ఆల్రెడీ యూజ్ చేస్తున్నా. సో ఇది చూడు, అంటే సరే చెమట ఏం రాదు నా దగ్గర, ఆల్రెడీ సుగంధాల వాసన వస్తాయి కాబట్టి ఇంకా సుగంధాలు ఏడికి ఇచ్చింది. అయిపోయింది. ఓకే
నెక్స్ట్ ఏంది ఇంకో ఈ షర్ట్ స్టోరీ చెప్పు. గుర్తున్నా చూస్తాయి నువ్వు ఇది చెప్పకు, నేను నేను చెప్పను. చెప్తా. ఇగో ఈ షర్ట్, ఇట్లాంటి షర్ట్లు ఏమైనా చాలా రోజుల తర్వాత మధ్యలో ఒకసారి కలిసిన. సో ఏ కలర్? ఏ కలర్ అయితే ఈ షర్ట్ ఏ కలర్ వేసుకున్నావు? బ్లాక్. వెరీ అమ్మయ్య. సో బ్లాక్ వేసుకున్నా కాబట్టి సేమ్ మళ్ళీ సేమ్ ప్రింట్ వైట్ తీసుకొచ్చింది. సో ఇది అయిపోయింది. ఇది ఓకే. మీకు ఇంకా మెయిన్ ఆగురు మెయిన్ చూపిస్తా. నేను చదువుకునేటప్పుడు అంట హైలైటర్ చేయాలంట, హైలైట్స్. ఇది హైలైటర్లు తెచ్చిచ్చింది. దీనికి అసలు సంబంధం లేదు. పోనీ నాకు ఇట్లా చదవాను చదువుతా. సరే ఓకే. చదువుకున్నప్పుడు సరే చదువుతా. హైలైట్ చేసుకోవాలని తీసుకొచ్చిన. ఓకే. ఏమే అంటే ఎట్లా అంటే గుర్తు పెట్టుకో. నాకు ఇవన్నీ ఉంటేనే గుర్తుండు కాదు, నార్మల్గా కూడా ఉంటుంది. ఇది పెన్ అంట, రేడియం పెన్ అంట. రాత్రి కూడా లైట్ వస్తుంది అంట. ఇవన్నీ ఎట్లున్నా తెలుసా? 5th క్లాస్ 4 వాళ్ళు 6th క్లాస్ 5th క్లాస్ 4 వాళ్ళు 4th క్లాస్ వాళ్ళకి ఇస్తారు గిఫ్ట్స్. ఈ రెండు చూస్తే అట్లా అనిపిస్తున్నాయి నాకు. గైస్ మా అయితే చాలా పిరికోడు, నిమ్మకాయ వేసుకొని తిరుగుతాడు జోబులో. మీకు గుర్తుండాలి యాక్చువల్లీ. ఇప్పుడు లేవేమో, ఓవరాక్షన్ చేయకు. అయితే రాత్రి ఒక్కడు ఉంటాడు కదా, ఆయనకు ఆ తోడ 4 పెన్లు ఆయన పక్కన ఉండాలని చెప్పి అట్లా ఫ్లాష్ బాల్ పెన్ అని తెచ్చిస్తాడు. ఇది అంటే అసలు ఇక ఇది ఎట్లా అంటే నేను చూపిస్తాను మీకు. ఇగో బుక్ డైరీ ఫస్ట్ పేజ్ ఇది కనిపిస్తుందా? చూపించిన. దీని తర్వాత ఎట్లా రాసింది చూడు. నేను ఒక దొంగని, నా మీద మొత్తం కేసులే చూపిస్తా. నాకు దీంట్లో ప్రేమ అర్థమైంది, కానీ చూపించే విధానం చూడు. డాక్యుమెంట్స్ అంట, ఎఫ్ఐఆర్ అంట, సస్పెక్ట్ ప్రొఫైల్ అంట, క్రైమ్స్ రిపోర్ట్ అంట, ఫస్ట్ ఇంప్రెషన్ రిపోర్ట్ అంట, ఎగ్జిబిట్ ఏ, ఎగ్జిబిట్ బి, సి, డి, ఈ, టైమ్ లైన్ ఆఫ్ ఈవెంట్స్, క్యారెక్టర్ అనాలిసిస్, ఎవిడెన్స్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్ అంట. నేను ఎంత పెద్ద దొంగనో నేను ఇప్పుడు చూపిస్తాను. క్రాస్ ఎగ్జామినేషన్ రికార్డ్ అంట, ఫైండింగ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంట, ఫైనల్ జడ్జ్మెంట్ అంట. సరే ఇప్పుడు ఇది చూపిస్తా. దీంట్లో ఏముంది తెలుసా? ఎఫ్ఐఆర్లో ఏమో రాసింది. ఐ మెట్ యూ, ఐ స్వేర్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ డే. అంటే ఎఫ్ఐఆర్ నా గురించి, అంటే ప్రేమగా దొంగ వేల రాసింది. నన్ను ఒక దొంగ వేల ఇగో ఇవన్నీ ఏదో నాకు తెలియదు. ఏలు ముద్రలు అంట. ఇది నా ఫోటో. ఇగో డిస్లైక్స్, స్ట్రెంగ్త్, ఎక్స్ట్రాస్, క్రైమ్ సీన్ రిపోర్ట్. సరే నేను అన్ని చదువుతా. ఇవన్నీ ఇప్పుడు అది అలాగే. ఈ ఫోటో మేము ఒకసారి ఫుల్ హెడ్ఏక్ అవుతుంది. నార్మల్ గా హెడ్ఏక్ అయినప్పుడు ఏం చేస్తా అంటే ఎందుకు ఆగు. సరే సరే నాకు తెలియదు. సరే ఫస్ట్ ఫోటో. సరే నెక్స్ట్ నేను ఎప్పుడైనా ఏమన్నా వీడియోస్ చేయడానికి డిస్కస్ చేయడానికి నేను వీడియో కాల్ చేస్తా కదా. సో ఆ వీడియో కాల్స్ ని క్యాప్చర్ చేసి అందుకే నాకు అలాగే డార్క్ సర్కిల్స్ వచ్చినాయి. ఇది ఎప్పుడో ఫోటో, టైం లైన్ ఈవెంట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. నాకు చదివిన ఆన్సర్లు గుర్తుండే చక్కగా. ఇది ఎక్కడనో ర్యాండమ్. ఇది ఒకసారి ఏదో దానికి పోలీస్ గెటప్ వేసుకుంటే దాంట్లో ఫోటో తీసింది. ఇది ఒకసారి కమ్మ పెట్టుకున్నాను నేను. అంటే నాకు ఒకసారి హ్యాంగింగ్ నాకు ఇష్టం అని చెప్పిన, అట్లనే పెట్టుకున్నా. అది స్నాప్ తీసి పెట్టుకుంది. సరే ఇది ఒకటి. నెక్స్ట్ ఇగో ఇట్లా చూస్తుండ్రు రాక్షసుడు అంటే మరి ఏంది ఓవర్ యాక్షన్ అని చూసిన. చూడు ఒకసారి దగ్గర. సరే ఇది సోషల్ మీడియాలో కూడా ఉంది ఫోటో. ఇది మీకు తెలిసిందే. ఇది ఎవరిదో హార్ట్ వేసి పంపించింది. ఈడుంటే మరి ఆడేముంది? ఆడలేదు కాబట్టి ఇంత నరకం చూపిస్తున్నాను. ఈడుందా? మరి ఎందుకు పంచులు వేయద్దు? ఇది సోషల్ మీడియాలో ఉంది. ఒక వీడియో నుంచి తీసుకున్న స్క్రీన్ షాట్. నెక్స్ట్ ఇది నా ర్యాండమ్ ఫోటో ఒక దగ్గర. ఇగో ఇది యూట్యూబ్ లో నుంచి వచ్చిన ర్యాండమ్ ఫోటో. ఇది నా చిన్నప్పుడు ఫోటో. ఇది తర్వాత చూపిస్తా. ఇగో లాస్ట్ ఫోటో. సో సరే నా గురించి చేసింది ఒప్పుకుంటా. థ్యాంక్ యూ ఇంత ఎఫర్ట్స్ పెట్టినందుకు, నా కోసం ఇంత రాసినందుకు. యాక్చువల్లీ అంటే క్లాస్ రూమ్ లోనే రాయదు ఇట్లా. సో నా కోసం రాసి. సరే ఓకే. ఇగో ఫుల్ చెమటలు వస్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే
దీంట్లో ఏమి- చూపియొద్దు. సరే ఇది చూపియద్దు అంట వడ్లే ఇట్లా దగ్గర రా. ఇప్పుడు మా ఇంట్లో ఇట్లాంటి ఫోటోలు పెడితే ఇప్పుడు నేను తీసేసాను ఎట్లానా ఇట్లాంటి చంపేస్తా అనుకో నువ్వు. ఎందుకు ఎట్లా? చంపుతావు చంపా. ఎందుకు చంపుతావు ఎందుకు చంపుతావు చంపాను? ఎందుకు నువ్వు దెబ్బలు తినకు, ఏ దెబ్బలు తింటావు, సిగ్గులేదా? ఇట్లా, ఇట్లా, కొట్టి కొట్టి ఇట్లా. నాకే బాధ అవుతుంది. అబ్బా. అట్లా తాస్తే చూడు చూడు ఇగో ఇట్లా చెవు మీద ఆగింది ఇగో ఇది ఒకసారి ఒక కంటెంట్ కి మేము చిన్నపిల్లల బట్టలు ఇంకా వేసుకుంటాం అది ఇంత ఇంపార్టెంట్ ఫోటో ఇంకా అది నాకు ఏం గుర్తుండదు తెలుసా వేస్ట్ వాడే ఎందుకు గుర్తుంటాయి ఎందుకు హలో బోలో ఎవరి గురించి గుర్తుపెట్టుకోవడం అలా అది ఎప్పుడు చెప్పు నాకు ఇప్పుడు నాకు తెలియదు అది ఎప్పుడు చెప్పు ఇగో ఇట్లా అది నేను ఎప్పుడు ఎంత చెప్పు? పద్ధతిగా ఉంటా అంటే నేను చూపిస్తా జరుగు 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 నేను చెప్తావు. ఇగో ఇప్పుడు నేను నిజాలన్నీ చెప్తావు ఇప్పుడు చూడు, చెప్పు ఇంకో ఎంత దూరం ఈ స్పేస్ చూసిరా ఈ స్పేస్ మధ్యలో దీంట్లో కానీ ముగ్గురు పోవచ్చు ఒక్క నిమిషం ఈ స్పేస్ ఏ స్పేస్ అది ఇప్పుడు చాలా తప్పేది. ఇది చూపి ఇగో చూపి దీంట్లో కూడా చూడు ఆగు, దీంట్లో కూడా చూపిస్తా దీంట్లో నేను ఉరికిపోతున్నా వద్దురా అమ్మ తల్లి ఇవన్నీ ఇంకో చేయడం ఇంకో చేయడం వద్దు నెక్స్ట్ ఇంకో చేయడం నెక్స్ట్ చూపిస్తా నెక్స్ట్ ఏంది నెక్స్ట్ ఏడా 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 మస్తు ఎక్కువ అవుతుంది ఇగో ఇంటికి పోతున్నా అంటే వెళ్ళిపో అంటుంటే చూస్తుంది వెళ్ళిపోమంటున్నావు అని దీంట్లో చూడు ఎప్పుడెప్పుడు కొట్టుపడేద్దామా అని గ్లౌజులు వేసుకుంటున్నా అర్థమైందా సో నన్ను కొట్టి పడేద్దామా మరి తప్పదింక భరించవే నా బంగారం బుజ్జి బుజ్జి సరే ఇప్పుడు కొంచెం కూడా. ఎట్లా అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇంత మంచి మంచి ఏం చూపిస్తావు పక్కకు ఏంది పక్కకు పోయింది ఇంత చెప్పిన నా గురించి ఆ థ్యాంక్ఫుల్ ఉన్నా ఇజ్జత్ తీసిండా నాకు అర్థం ఇజ్జత్ ఏం లేదు నేను హ్యాపీగా ఉన్నా కానీ ప్రతి దానికి ఒక్కొక్క అంటే మరీ హ్యాపీ అయిపోయినా అనుకో ఖుషి అయిపోతానని చెప్పి నాకు చేసిన నువ్వు ఖుషి పెడతావు నన్ను ఉండని ఇస్తావు అరే, నేను చూపిస్తా ఖుషి ఇప్పుడు అన్న మనం పేరు- స్టార్ట్ చేద్దాం ఆ. ఇగో ఈ బాటిల్ ఏంది బయట నుంచి ఇల్లు పక్కనే కదా ఇది చూడు బార్లో పడేస్తారు చూడు ఇగో ఇగో స్టిక్కర్ కూడా ఉంది స్టిక్కర్ ఎప్పుడు తాగినావు రోజు వర్ష ఇది బ్రాండెడ్ బాటిల్ కాబట్టి బ్రాండెడ్ దానికి ఇట్లాంటి స్టిక్కర్లు ఉంటాయి మాకు తెలియదు. ఇది ఇది కాదు మొత్తం వస్తుంది అవ్వనప్పుడు ఎంత ఆ. పద్ధతిగా ఆడుతున్నావు. ఆ. ఇంకోటి చూపిస్తా ఏంది ఇది మీకు గుర్తుండాలా ఆయన బర్త్డే రోజు వేసుకున్న షర్ట్ ఆయన ఆ? బర్త్డే రోజు వేసుకున్న ప్యాంట్ ఆ. 3 రోజులు వాసన ఈడ రూమ్ లో ఏం చేస్తున్నాయి Room లో ఏం చే- ఈ ఒక్క నిమిషం. వర్ష. ఇంకో. నువ్వు answer చేస్తున్నావు. answer నేను- చేయించినావా? ఆ. నువ్వు చేయించినావా? ఆ. నోరు మూయి. అడగడు. కాదు కిందక నువ్వే అన్నావు దా, దా, దా. చెమట ఏయ్, చెమట- గమ్మున రా. చెమట వాసన అన్నది. ఇన్న చూడు అట్లా వాడు ఉన్నాయి హర్ష గలీజోడు ఇవేంది ఈ గోధుల సార్ నేనే పడేసిన సెట్ చేసుకుని చదవా నీకు నేను కాలేజ్ పోతాలేనా నువ్వు కాలేజ్ ఇంకోటి చూపిస్తా ఇంక ఇల్లు ఎక్కడ పక్కనే ఇట్లా రూమ్ బయటికి పోగానే ఇల్లు ఇదేమో ఉంటాయి ఇగో ఇస్తారాకులలో తిండి ఎందుకు ఈ నాకు? ఆగాగు ఇష్టరాకులు ఎందుకంటే ఎందుకు నీకు ఆ, సిగ్గు లేదు సరే ఇగో ఒక మాట ప్లాస్టిక్ బాటిల్ ఇస్తరాకులు పాత బట్టలు చీ చీ హర్ష మరి ఇప్పుడు- హర్ష చీ మిద్ది మీదకి, ఎట్లా మా ఎట్లా అంటే చీ నేను- హర్ష చీ సరే, ఇగో. చీ ఇప్పుడు ఎట్లా ఇస్తా చూడు చీ. ఇప్పుడు ఈ బట్టలు ఉన్నాయి కదా మ్. ఈ బట్టలు ఎట్లా అంటే మా మమ్మీ వాళ్ళు బయటికి పోయారు కాబట్టి రేపు నవ్వుతాను అన్నావు, సరే, దాన్ని సరే, ఇట్లనే అన్నారు. సరే ఓకే అన్నావు సరే ఉన్నారు. రేపు రోజు నాకు పిల్లం వస్తుంది కదా ఆమె ఇట్లా ఉండని తీసుకోవాలి తీసి నాకు తీసుకోవాలి ఇవన్నీ చెప్పొద్దు, నాకు ఇవన్నీ చెప్పొద్దు, నాకు ఇవన్నీ తీసి నాకు తీసుకొని ఇవన్నీ. ఉతికి మరి వెళ్ళేస్తుంది నాకు ఇంకో ఇవన్నీ. చీ ఇగో correct. ఆ వాసన చీ చెమట వాసన ఇవన్నీ చెప్పదు నాకు ఆ, ఇట్లా, ఆ, నీ పని చెప్పు. చేస్తావు. నాకు ఇలా సో- గలీజ్ అవసరం లేదు నేను చెప్తా. సరే అది పక్కన పెట్టు. పెన్లు ఇదేంది ఆ జుట్టు వద్దు ఏం లేదు ఆ, ఈ జుట్లో ఎవరివి? ఇప్పుడు నా రూమ్ లోకి దోస్తులు వస్తే ఇట్లా తెలుసు కదా దోస్తులు ఏం చేస్తారు ఈ జుట్టు ఎవరిది ఈ జుట్టు ఎవరిది అని ఎక్స్పెరిమెంట్లు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ నేను ఏం ఆన్సర్ తీసుకోవాలి చెప్పేది ఆపు మస్తు ఏది ఇప్పుడు నాకు వేరే ఫ్రెండ్స్ తో బయటికి పోతా ఇవన్నీ తెలిసి friends? ఉంటారు నాకు 100 ఫ్రెండ్స్ ఉంటారు ఉండద్దా నీకు చాలా ఎక్కువ అవుతుంది సరే సరే ఇప్పుడు మస్తు ఎక్కువైపోయింది ఇప్పుడు సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఖుషి అయితే నాకు చాలా మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చిన చాలా పెద్ద అంటే నా హార్ట్ ఉన్నది ఎంత కానీ దాన్ని ఎంత హ్యాపీ చేసిన మనసుతో చెప్తున్నావా లేదా చాలా మనసుతోనే చెప్తున్నా నాకైతే నా కళ్ళు తిరుగుతుంది ఏం కాదు. అమ్మో ఏం నాకు చెయ్యవు, భయం- overreaction నువ్వు దగ్గరకు వస్తే భయం అవుతుంది నాకు డాలరు పిల్లగా చిల్చిలగా నే జంగల్ సరే కొట్టాలి, సో నాకు కోపం ఫైనల్లీ తెప్పిస్తావు. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒకసారి కానీ
థ్యాంక్ యూ సో మచ్ విశ్వనాథ్. అరే అట్లనే చదువు, ఇవన్నీ చెత్తకుండా వాడేది, నాకు అవే ఇంపార్టెంట్. సో ఇప్పుడు చదివిస్తా మంత్ నుంచి పెట్టుకొని చెప్పు. మంచు మీద చేసుకుంటున్నా, ఇల్లే చదువుతారు. మంచి ఇటు లేదు ఇటు ఉంది. ఇప్పుడు నిజంగా నేను బంద్ చేయను ఆ వీడియో. సరే ఇంకో ఇల్లే చదువుతారు. మరి గలీజ్ సో చేస్తున్నావు. వీళ్ళే చదువుతారు. థ్యాంక్ యూ సో మచ్. అన్నిటికీ అన్ని చదువుతున్నాం మంచిగా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. బంద్ చేయి. ఇగో ఈమె చూపిమని చెప్పింది అని చెప్పేసి నేను కెమెరా పెట్టి, అంటే అట్లా కాదు అంటే ఈమె ఏమేం చేసింది అంటే లైక్ ఇంకో నాకు కూడా ఉండే అవి చూపియాలి అని చెప్పేసి. సో అంటే ఇవి ఎందుకు ప్లాన్ చేసింది చెప్తాను, వాడు దూరం ఉండు. సో మనం ఫస్ట్ పొద్దు లేవగానే ఏం చేస్తాము, ఫస్ట్ పోయి ముఖం కడుక్కోవడం. బ్రష్ చేయలే కదా, బ్రష్ నా బ్రష్ తో చేసుకుంటా. సరే ఫేస్ స్క్రబ్, అప్పుడు ఏం చేయాలా, ఈమె గుర్తొస్తుంది. ఫేస్ అయిపోయింది. నెక్స్ట్ షాంపూ, బాడీ వాష్, అది ఏదో వాష్, ఈమె గుర్తు రావాలా. నెక్స్ట్ ఏంటి, బయటకు వచ్చినాక తుడుచుకున్న తర్వాత ఇవన్నీ ప్యాచ్ వర్క్లు పెట్టుకోవాలి కదా. లిప్ బామ్, ఈమె గుర్తు రావాలా. నేను బయటికి వెళ్ళినప్పుడు పెన్ పెట్టుకుంటా, ఈమె గుర్తు రావాలా. అన్ని అబ్జర్వ్ చేస్తున్నా, చూస్తున్నా. అయ్యో చాలా. నెక్స్ట్ సెంటు కొట్టుకున్నా, ఆ సెంటు వాసన విన్నప్పుడల్లా ఈమె ఇచ్చిన సెంటే కొట్టుకున్నా. వస్తూనే ఉంటది కదా. సో చేసినప్పుడల్లా అంటే కొట్టుకున్నప్పుడల్లా ఎందుకు అవుతున్నావు, నిజంగా డేంజర్ తెలుసా ఇల్లు, అమ్మో. సో గాయ్స్ ఇంకో ఇది కథ. సో వన్స్ అగైన్ అన్ని ఫోటోలు వద్దు. బయటికి వచ్చేసినాం, లోపల ఉబ్బరైతుందని. ఇంకొకటి అంటే ఆ రోజు కొంచెం మేము బయటికి వచ్చినామని లేట్ అయింది. సో ఈమె దగ్గరికి ఒక స్పెషల్ కేక్ ఉండే అనమాట. నేనైతే దానికి చాలా ఇంప్రెస్ అయినా, ఎందుకంటే అది కేక్ కాదు అంటే అది దాంట్లో నాకు ఒక మంచి ఇష్టమైన థింగ్ ఉండే. నేను దానికి కొన్ని చిన్న క్లిప్స్ ఉన్నాయి, దాని వీడియోలు తీసుకోలేదు. సో ఆ వీడియో క్లిప్స్ కూడా నేను ఒకసారి పెడుతున్నా, అది కూడా చూడరు. సో అన్నిటికీ ఒక బిగ్ థ్యాంక్ యూ. అండ్ చాలా మంది విష్ చేసారు, చాలా మెసేజెస్ వచ్చినాయి, చాలా కాల్స్ వచ్చినాయి. అండ్ ఇన్ ద సేమ్ వే దీంట్లో ఇంకో వీడియో కూడా పెడుతున్నా. అంటే అన్న నా గురించి ఒక మంచి హెల్ప్ అయితే చేసిండు. దానికి నిజంగా అది కూడా అంటే ఆ రోజు నేను ఒక 100 సార్లు 1000 సార్లు చూసిన నేను ఆ వీడియో. నీకు ఇద్దాం అనుకుంటున్నా, తీసుకో మా ఉంది బర్త్డే ఉందన్న, నీకు ఇయనికే నేను వచ్చిన. హ్యాపీ బర్త్డే హర్ష, హ్యాపీ బర్త్డే. సో ఆ వీడియో కూడా నేను ప్లే చేస్తా, అది కూడా ఒకసారి చూడండి. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇట్లా మీ లవ్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్.